హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ కు స్వాగతం. భారతదేశ సినీ చరిత్రలో ఒక కొత్త రికార్డునైతే నెలకొల్పిండు అక్షయ్ కుమార్. అసలు అక్షయ్ కుమార్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. మినిమం గ్యారంటీ హీరో అని కూడా అంటారు ఆ యొక్క బాలీవుడ్ ప్రేక్షకులు. ఎందుకనంటే తను నటించినటువంటి ప్రతి సినిమా యావరేజ్ గా నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది హీరోల సినిమాలు ఉంటాయి, ఎట్లుంటదంటే అసలు ఐతార్ పోతమూడు అనే రేంజ్ లో కొడితేనేమో కుంభస్థలాన్ని కొడతాడు, 100 కోట్లు 1000 కోట్లు వస్తాయి. లేకుంటేనేమో అటర్ ఫ్లాప్ 100 కోట్లు కూడా కలెక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. అట్లా కాకుండా ఈ అక్షయ్ కుమార్ నటించినటువంటి సినిమాలు దాదాపు యావరేజ్ గా నడవడంతో పాటు మంచి బ్లాక్ బస్టర్స్ ను కూడా అందుకున్నటువంటి చిత్రాలు చాలా ఉన్నాయి. అదే ఇతని యొక్క స్పెషాలిటీ అని చెప్పవచ్చు. అందులో భాగంగానే తాను నటించినటువంటి చిత్రాలలో 100 కోట్లు కలెక్ట్ చేసినటువంటి చిత్రాలు, అత్యధిక చిత్రాలు తన సినిమాలే కావడం ఇక్కడ రికార్డు నెలకొల్పిందని చెప్పవచ్చు. తాను నటించినటువంటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు 20 సినిమాలు అక్షయ్ కుమార్ పేరిటే ఉండడం ఇక్కడ కొసమెరుపు. ఇంత బాలీవుడ్ లో తురుంకాండ్లు, తోప్కాండ్లు అనేసి ఖాన్ త్రయం అని విర్రవిగేటటువంటి హీరోలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా తనకు దరిదాపులో లేరంటేనే అర్థం చేసుకోవచ్చు తన యొక్క స్టామినా ఏంటో. మరి సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి హీరో ఎవరంటే సల్మాన్ ఖాన్ నటించినటువంటి సినిమాలు దాదాపు ఒక 18 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాలుగా గుర్తింపు పొందడం జరిగింది. తర్వాత 3వ స్థానంలో అజయ్ దేవ్గన్ నటించినటువంటి 16 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి. మరి షారుఖ్ ఖాన్ తురుంఖాన్ లాగా పేర్కొన్నటువంటి హీరోగా గుర్తింపు పొందాడు. మరి అతను నటించినటువంటి 10 సినిమాలు మాత్రమే 100 కోట్లు కలెక్ట్ చేశాయి. ఇంకొక హీరో మన కాంత్రయంలో ఇంకో హీరో ఎవరు అంటే అమీర్ ఖాన్. ఈ అమీర్ ఖాన్ నటించినటువంటి అసలు టాప్ 10 కూడా లేవు. అంటే కనీసం 10 చిత్రాలు కాదు, 5 సినిమాలు కూడా 100 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాలు లేవు. అంటే తను నటించేటటువంటి చిత్రాలు కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆ మార్కు దాటలేకపోయాడేమో, అది కూడా ఒక విషయం కావచ్చు. సరే, ఏదేమైనప్పటికీ మన రణ్వీర్ సింగ్ నటించినటువంటి చిత్రాల్లో ఒక 9 చిత్రాలు 100 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా తను నటించినటువంటి దురంధర్ సీక్వెల్స్ అయితే పంబ రేక్ కొడుతున్నాయి. అసలు బాలీవుడ్ ఇండస్ట్రీనే ఒక షేక్ చేస్తుందని చెప్పవచ్చు. బాలీవుడ్ అనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఏ వుడ్ లేదు, ఇక మొత్తం దురంధర్ 2నే కనపడుతున్నది. అక్కడ సినిమా చూస్తుంటే అర్థమవుతున్నది, అంతలా చెలరేగిపోతుంది దురంధర్ 2 సినిమా అని చెప్పవచ్చు. ఇలా బాలీవుడ్ లోనే తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు అక్షయ్ కుమార్. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే టాప్ లో కొనసాగుతున్నాడు. ఒక 20 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాయంటేనే అర్థం చేసుకోవచ్చు తను ఎంతలా దూసుకెళ్తున్నాడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.